మరి నువ్వు అనుకుంటానన్నావు అందుకే చిన్నవేనవన్నవా బామా బామా అందుకేమో పర్వాలేదు అయ్యో బామా అందుకేమో పర్వాలేదు అయ్యో బామా అందుకేమో పర్వాలేదు అంటే రథకల్పన నువ్వు బట్టే తీరు మరి తెచ్చి ఇచ్చిపోమన్నవా నూకునేటి అడివి కాకరి కాయ అత్యంతర ప్రప్పు అంతవరి గుమ్మల్ల అంతవరి బియ్యము అంత గంపలు ఇన్ని గట్ట పీటలు అక్కపోలలు దేవాదంగమయ్యా తెచ్చిండు భార్య చేతికి ఇచ్చిండు దేవుడా బామా పార్వతి నువ్వన్న ప్రకారం మరి ఈ చోట పెట్టా నోవుకు చెలి పెట్టా ఇక నోవుకోమన్నాడు నోవుకోమన్న ప్రాణాడు కన తల్లి మరి ఆడపిల్ల ఇవరాని కనుక చూడగల ఏనాడు ఏమంట ఉన్నదమ్మా మరి అగదోడు కనుక మరి భర్త మాత్రం ఏనాడు ఎప్పుడు సెలవు పెట్టిన్నారు రాముడా రామ రామ కల్పనలో బంగారాలు పిల్లారి పొద్దుకి 21 రోజు దగ్గర రాంగా అలనాడు భగవంతుడు ఏమన్నాడు పార్వతి ఇంట్లో ఉన్నది మరి ఎంతెందుకు రక్తకల్పనలో పూర్తి అయిందా కాలేదా ఆనాడు పార్వతమ్మ ఏమన్నది నాదా అరే రే ఒకరి పెట్టింది ఎంతెందుకు అన్నం మనం నిన్నది మన్ను ఒకరి పెట్టిన అన్నం పేరుకి వస్తుంది మనం నిన్న అన్నం మన్న అవుతుంది కాబట్టి నాదా నేను రథకల్పను మరి నూకునే వారికి అన్నం తయారు చేసే వరకు 33 కోట్ల దేవతలు పిలిపించి ఎంతెందుకు అన్నాలు పెట్టుమన్నది అన్నాలు పెడితే అందరి పిలిపిమన్నదే నాయ్యా పార్వతమ్మ గానాడు ఎంత విడిలోనే ఉందని దేవాదంగమయ్యో అని అడిగితే ఎండి కొండ మీరు 33 కోట్ల దేవతలు పిలుస్తానన్నాడే అరే రే 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 రామ కొండలో తన్ను దండెనా ఎండి కొండ మీరు దేవదంగమయ్య వచ్చినాను మరి ఆనాడు ఎండి కొండ మీద భగవంతుడు నిలబడి అని ఆడు 33 కోట్ల దేవతల పిలంపు చేసినాడు 33 కోట్ల దేవతలుగా ఆనాడు ఎండుకొండ ఎప్పుడు పిలంపు చేసిండు 33 కోట్ల దేవతలు కాదు గాలిదేవుడు గణపతి దేవుడు అగ్గిదేవుడు దేవుడు వాయుదేవుడు వశిష్ఠదేవుడు 33 కోట్ల దేవతలు అందరు ఉన్నారా వచ్చిన కావరం ఈసారి కారణం అయితే ఇవాళ ఎంత ఎండుకొండ దేవతంగం అయ్యా అందరు రావాలి అది మాత్రం చేసిండు అందరు వాళ్ళు అప్పుడు మాత్రం చూడు దేవనా దేవతలు అందరూ మాత్రం కట్టకట్టుకొని ఉన్నారే ఓరా మరి వచ్చిన భగవాన్ దేవాల దేవతలు చూసిండు దండాని మారు దండం పెట్టిడు తండ్రి 33 కోట్ల దేవతలు ఎండి కూడా వీరికి వచ్చింది కొడుకులాల ఇవాళ ఎంత ఎందుకు పిలిచింది అన్నారు
నా భార్య పార్వతమ్మ ఎంత కేదారేశ్వర రథ కల్పకి ఒక నోవు నవ్వుకుంటాను. నోవు పూర్తయింది కాబట్టి మనం నిన్నది నన్ను ఒకరు పెట్టింది అన్నం, మీకు అన్న పోయినారు భుజిస్తుందట. మరి ఇవాళ వెళ్ళిపోదాం అని ఒక మాట. ఏ మానవుడైనా ఇంత గెలిచి రచ్చ గెలవాలి. ఇంత ఇగలాలితే బయట బొమ్మలు ఆలుతాయి. మరి వీళ్ళందరూ తీసుకోబోయే వారికి ఇంటికాడ అన్నం కాకపోతే నా భార్య పరుగు పోతుంది, నా పరుగు పోతుంది. కొడుకులాలా నేను ఇంటికి పోయి అన్నం అయిందా కాలేదా నా భార్య అడిగత్తా. సరే ఇన్నే ఉండ్రి ఎటన్నా పోయారు ఇన్నే ఉంటాం దేవాదంగమయ్యా ఇంటికి పోయేస్తానన్నాడే. దేవాదంగమయ్య బయలుదేరి ఆడికెళ్ళి తానైనా ఇంటి కొండ కట్టాడు మరి ఏమిటి నాదా ఇవాళ ఎంత యువతులు వచ్చేళ్ళు. మరి ఎంత అన్నం అయిందా కాలేదు అడగడానికి అన్నం అయిందానమ్మా. మరి అందుకే అంటే మనకి ఇంటికి కలిసి రచ్చగల వాళ్ళం అన్నట్టు. మరి ఎట్లయినా నువ్వు రాకపోతే కనుక మోసం కానీ నాదా నువ్వు వచ్చిందా మంచిది అయింది. కానీ అన్న పోయినాలు మాత్రం అన్ని అయినాయి. ఇది ముందట ఎత్తేందా ఇక ఈ ముందట మీరు ఇటు జరిగితే వాళ్ళు అటు లచ్చా జోడుగులో లచ్చా గిటి ముందట వేసుకొని లచ్చా ముందట మీరు వెనక. మరి అన్న పోయినాలు మాత్రం అని తిరగడానికి మనం తయారు చేసిన కానీ ఒక 5 నిమిషాలు అయితే నాదా మరి అన్నం తయారైంది కానీ మరి శాఖం తయారు కాలే. శాఖం తయారు కాలే నాది ఒక 5 నిమిషాలు అవ్వను నాదా. మా పార్వతమ్మ ఎంత అన్నం అయింది కానీ ఎంత శాఖాలు కాలేదు. 5 నిమిషాలు ఆగి రమ్మన్నవా నీవో ఎవర దేవతలు గానా ఎంత ఎండి కూడా విని పోతామని రామా బయలు నువ్వు వేరసాము నువ్వు పెన పని మాత్రం అయినాదే అంతర్శాఖలు అన్ని రెడీనాయా అన్నమైందా అయ్యా ఎంత పోదామన్నారు దేవతలాలా నా భార్య ఏమన్నది అన్నమైంది కానీ మరి శాఖాలు కాలే 5 నిమిషాలు అయినాక రమ్మన్నది 5 నిమిషాలు అయినాక పోదాం అయ్యా సరే పోదాం కానీ అయితే ఒక మాట మనం ఏం చేద్దాం అంటున్నాం మనం మూడు అది వంట తయారయ్యాక మొత్తం పోయి మనం గంగ స్నానం చేద్దాం అని అంటున్నాం ఆనాడు వంటలు తయారయ్యేదాకా కూకున్నా కాడ టైం పాస్ అయితే లేదు దేవతలు ఆడేది పచ్చి చంపజం పారగా వదువుదాం ఆడాలన్నారు దేవతలు ఆడేది పచ్చి చంపజం పారగా వదువుదాం మరి ఆడదాం ఆడదాం కానీ మేము దేవానా దేవతలు అందరం ఉన్నాం మేము అందరం ఒక్కటి నువ్వు ఒక్కని ఒక్కటి
నాకు నలుగురు ఈరి ఏమయ్యా నువ్వు ఒక్కడివే. పరమేశ్వరుడు సృష్టికర్త నువ్వు పరమేశ్వరునివి అన్ని చేసుకోండి ఒక్కడి ఒక దిక్కు మీ అందరూ ఒక దిక్కు. మేము సురాణ 33 కోట్ల దేవతలం మేము ఒక దిక్కు అయ్యా వీళ్ళందరూ మీ అందరూ ఒక్కటి అన్నారు. అదే వీళ్ళందరూ మీరందరూ దేవాని దేవతలు అందరూ ఒక్కది ఒక్క దిక్కు. నాకు మా బాబాయ్ నన్ను ఇచ్చిపెట్టింది ఆహా ఎవ్వరు నిలిచిపెట్టాం ఆయన నామోకానే నా పాలు నా పాలకే ఆయన సరే సురా 33 కోట్ల దేవతలు ఏమన్నారు పచ్చిత పంచం పారగా మధుగా మాడదామన్నారు దేవాన దేవతలు అందరూ ఒక్క దిక్కు నేను ఒక్క దిక్కు అన్నారా ఏమందంగా అయ్యా ఆడురి బిడ్డలారా ఆడురి నువ్వాడ ఫస్ట్ మరి ఇవాళ ఏం జరుగుతుంది దేవా దంగమయ్యా ఆట నువ్వే ఆడమన్నావా అని భగవంతుడు ఏమన్నాడు కోరి తోడు గవ్వాలు మళ్ళా చేతులు పట్టిన ముట్టుకొని కట్టురా ఆట ఎవరితో తుండి అయ్యా ఈ ఆట నీదేనయ్యా నువ్వే గెలిచినావు ఈ ఆట మేము ఆడతాం ఇప్పుడు ఇక ఆడు అంతేనా అరే 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 దేవాన దోషం గవర్న చెత్తబట్టి పడతా ఉన్నారే ఓరా మరా జోడు గవాడు చేతుల పట్టిరి జోడు గవాడు చేతుల పట్టిరి పిల్ల గిలాని గెలిపోతున్నారు పిల్ల గిలాని గెలిపోతున్నారు పన్నోడు గవాలు పడేస్తా ఉన్నారు పన్నోడు గవాలు పడేస్తా ఉన్నారు అయ్యా రాజుగారా చూడవయ్యా ఈ ఆట చూడ దేవుందేరా ఆయనే గెలిచాడు ఈ ఆట కూడా నీదేనయ్యా అయితే మేము ఓడిపోయిన వెంటనే చూడు నువ్వే గెలిచినావన్నావా ప్రతి ఒక్క దానికి మాత్రం చూడు ఈ ఇంతమంది దేవతలను కూడా ఆయన కింద మనం ఏం పని చేస్తాడు ప్రతి ఒక్క దానిలో మాత్రం ఆయన గెలుస్తాడు అరే కిషను ఏం చేస్తాడు బిడ్డ మనం ఏం చేద్దామా ఆ, మనం ఆయన బట్టకడి పోతాం కదా ఆ. అడి వెనకైన సంగతి చూసుకుందాం కానీ ఫస్ట్ అయితే అన్నం తిందాం ఫస్ట్ చాలు, చాలు కదా. పారి. అయ్యా దేవాన దేవతలు ఆనాడు బయలుంది అంతరాకం హరే దేవాన దేవతలు దేవుడా రామ 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 అంతరాకం బయలుదేరా అలలలలల 33 కోట్ల దేవతలు బయలుదేరినారే అయ్యా మొయ్యి మొయ్యి దేవాతులు రామ రామ ఆనాడు అందరూ పోతండి అరే ఓయ్ మరి మానవ కత్తిరి కాడ ఆనాడు ఎండి కూడా వినా భగవంతుని కింద ఓడిపోయినాం ఆ, మనం ఏమి అయ్యాలి ఇంటి అరే. పోయాక, ఇంటికి వచ్చినాం అయ్యా మరి ఇంటికి పోయినాక ఆనాడు పార్వతమ్మ ఏమంటది ఆ, కాళ్ళు కడుక్కోమని ఒక్క నిమిషం పిత్తది ఆ, అయితే మా ఒక్కటే మాట ఈ నాన్న ఓడిపోయి ఎటువంటి మాత్రం ఆయన మాత్రం ఓడి నాన్న అప్పుడు మాత్రం చూడే దేవాన దేవతలు అందరూ. అయితే ఒక మాట ఆ, మనం ఏమనాలి భగవంతుని ఎంచందుడు అత్తగాని ఓడి అని అంటే ఆ, ప్రతిభత చేతనే అన్నం తింటాం ఆ, ప్రతిభత చేత ఒక్కలకు కాళ్ళకు కడుక్కోమని నీళ్ళు ఇస్తే 100 మంది దేవతలకు రావాలి ఒక్కలకు పీట ఎత్తే 100 మందికి రావాలి ఒక్కలకు అన్నం పెడితే 100 మంది దేవతలకు రావాలి అటువంటి ప్రతిభత ధర్మం ఉన్నదా నీ భార్య దగ్గర అడుగుదావురా అడుగుదాప అరే 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 అడికెళ్ళి వాళ్ళు నమ్మ రామ రామ మా యాడికంతా ఉన్నా రమ్మ రామ రామ హలో గిల్లా బేటి కైర రామ రామ వచ్చిండు అయ్యా లోకాల శంకర మాకొక్కటి ప్రశ్న ఒకటి ఎత్తమయ్యా ప్రతి ఒక్కరి మతం నువ్వు చెప్తున్నావు మాకు మతం ఒకటి చెప్తాడు ఇలా చూడు నీ భార్య పర్వ పతివత ఉత్తమరి ఇల్లా అయ్యేది ఉంటే
నీ భార్య మాత్రం ఒక్కరికి చెమ్ముతో నీళ్ళు ఇస్తే ఈ 100 మందికి దేవన దేవతలు అందరు రావాలి. ఒక్కరికి ఫీట్ ఎత్తే 100 మందికి రావాలి. ఒక్కరికి ఇస్తారు ఎత్తే 100 మందికి ఇస్తారు పడాలి. అట్లా ఎవరు తింటాం లేకపోతే లేదా? దేవి 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 పార్వతమ్మ ప్రతివత ధర్మం ఎంతెందుడు కాళ్ళకు నీళ్ళిస్తే ఒక్కలకిత్త 100 మంది దేవతలకు చెంపు కనబడాలన్నవా? అయ్యో దేవతలాల ఎంతెందుడు అన్నాడు నా భార్య. ఒక్కలకి అన్నం పెడితే 100 మంది రావాలి, ఇల్లిస్తే 100 మంది రావాలి. ఒక్కరికి ఇస్తారు ఎత్తే 100 మంది రావాలన్నారు. అంత ప్రతిభత ధర్మం నా భార్య దగ్గర ఉన్నదా లేదా తెలుసుకోరత్తనని దేవాల దేవతలు ఆరాపిండు. దేవా జంగమయ్యా ఇక ఎండి కొండ పోతానన్నాడే అమ్మా. అరే రే 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 రామ బలి నందాన పోతాయి మరి ఆనాడు భగవంతుడు ఏమనుకున్నాడు? నా తోడ వచ్చే తమ్ముడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు అంత ప్రతివత ధర్మం నా భార్య దగ్గర ఉన్నదో లేదో మొదలు విష్ణుదేవుని భార్య మరి ఎంతేనోడు కానాడు లక్ష్మీదేవిని మందలి చూస్తాను అన్నాడు. అరే లక్ష్మీదేవి లక్ష్మీదేవి బాగా మాటలన్నీ ఆడి వెళ్ళారా బయలుపోతానన్నదా తల్లులారా పుట్ట మీద బాల పిట్ట జాజి మగులాలి అయ్యో బాగా ఇప్పుడు మీ తమ్ముడు లేనప్పుడు మీ తమ్ముడు ఏమనుకుంటాడు? అలాగని వాళ్ళకి ఇప్పుడు వచ్చిన అయితే తమ్ముడు లేనప్పుడు వస్తే డబ్బులు ఏమన్నా అనుకుంటాడు అపార్థం చేసుకుంటాడు అని అంటాను. ఏం లేదు తమ్ముడు కాదు ఎన్న రాబోతువి అంటే నిన్ను నన్ను చంపుతాడు ఆయనతో మరి తమ్ముడు వస్తే. అయితే ఈ తమ్ముడు లేని వాళ్ళు వస్తే ఆయన ఏమనుకుంటాడు అంటావు? నేనేమంటే నేను ఒక్క మా దగ్గర ఉండాలి మీరు వ్యాపారం చేసుకుంటా. అయితే దూరం ఉండు మళ్ళా నువ్వు అయితే నన్నే దూరం ఉండమాట దూరం ఉంటలేవు ఉంటలేను అబ్బు పాట కూడా వాళ్ళ మరదలా లక్ష్మీదేవిని
ఇవాళ ఒక్క మాట ఏమన్నావు అయ్యయ్యో మా అయ్యాలి ఎంత నువ్వు గానాడు అటువంటి మాత్రం ఎందుకు వచ్చినవన్నావా అరే రే మరి ఆనాడు దేవాని దేవతలు ఏమన్నారు అరే రే ప్రతిభత చేతనైతేనే మరి కాళ్ళకు నీళ్ళితే తీసుకుంటా ప్రతిభత చేతన అన్నం తింటాం ఒకరికి చెంబితే 100 మందికి రావన్నట ఒకరికి బీటేస్తే 100 మందికి రావన్నట ఒకరికి ఇస్తారైతే 100 మందికి రావన్నట పార్వతమ్మ దగ్గర మీ అక్క దగ్గర అంత ప్రతిభత ధర్మం ఉన్నదో లేదో నీ దగ్గర ఉన్నదనుకో నీ దగ్గర నేను మందలిద్దామని వచ్చిందమ్మా నా దగ్గర అయ్యా మొన్న 5 రోజుల కింద తుఫాన్లో కొట్టుకపోయింది 5 రోజుల కింద వాన పడినాడు అటే పోయిందా కొట్టుకపోయింది వానల్లో కొట్టుకపోయింది ఏం చేయాలి దీన్ని లక్ష్మీదేవి ఏం చక్కగా లక్ష్మీదేవి ఇవాళ నీతోటి కాదన్నవా మరి ఆనాడు బ్రహ్మదేవిని భార్య సరస్వతమ్మ మరదలు సరస్వతి దేవిని అడుగుతానన్నడేవి రామ భగవంతుడు మరి సరస్వతి దగ్గరికి పోతానా అని అయ్యో అరే రే 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 రామ అరే బలిరా రమయ్య బలిరా బలిరా రమయ్య బలిరా మా బావ మాట మాత్రం నచ్చింది నాకు మా బావ మాత్రం నా బయటికి ఎందుకు వచ్చిందని దాని మాత్రం సరస్సు మాత్రం ఎంత ఉన్నది ఓరా మరి ఆడికెళ్ళి బావనయ్యా లేదు మాత్రం ఎందుకు వచ్చినావయ్యా అరే రే మరి ఇవాళ ఎంత సరస్వతమ్మ బావయ్యా మీ తమ్ములే నీ అలా అన్ని సార్లు ఒక్కటే ఉన్నట్లు ఎన్నలేవికి టైంకి వచ్చినావంటే అంటే చూసినట్టు అనుకుంటారు ఈ నర్యంగల సార్లు ఒక్కటే ఉన్నట్టు వీడి కాదా అయితే సరస్వతమ్మ తమ్ముడు ఎట్లా సంసారం దూరంగా ఉంటా నువ్వు బాగా మరదలు సరస్వతి మంచిగా ఉన్నది గుమ్ము అంటే ఉంటే సరే ఇవాళ ఎంత ఎదుడు బావా ఎందుకు వచ్చినావు మాట్లాడి మీ అక్క కేదారేశ్వర రథ కల్ప నోవుకొని ఏమన్నది మరి 21 రోజులు ఆడి ఎంత ఎదుడు మనం తిన్నదా మన్ను ఒకరు పెట్టింది అన్నం దేవాన దేవతలు రమ్మంటే దేవాన దేవతలు పచ్చేసి పంచం పరగమ దూదం వనంగా వాళ్ళు ఓడిపోయింది గెలిచినప్పుడు ఏమన్నారు అయ్యా నీ భార్య ప్రతిభత చేత అయితేనే అన్నం తింటావు అన్నారు కాళ్ళకు నీ కడుక్కోమని పోతేనే నీళ్ళు ఇస్తే ఒక్కరికి ఇస్తే 100 మంది దేవతలకు రావన్నట ఒక్కరికి పీటి ఎత్తే 100 మందికి రావన్నట ఒక్కరికి అన్నం పెడితే 100 మందికి రావన్నట ప్రతిభత చేత అన్నం అయితేనే తింటాము అన్నారు ఆ ప్రతిభత ధర్మం నీ దగ్గర ఉన్నది అనమ్మా ఓహో ప్రతిభత ధర్మం నీ దగ్గర ఉన్నదా మీ అక్క దగ్గర ఉన్నదో లేదో అందుకొరకే వచ్చినట్టున్నావు బావా అక్క ఎక్కడ మేమెక్కడ మీ ఎన్నడు దాంట్లో అక్కడ ఈసం కాదు మాసం కాదు ఎట్ట మాడుతున్నావు బావా ఆనాడు చూడు మొన్న తుఫాను వచ్చి చూడు అప్పుడు నాకు మంచిగా ఉండే ఎవరి దాకా ప్రతిభత ధర్మం అంటే ధర్మం ఉండే ఏదంటే అయింది
తుఫాన్ తోని ఉన్నది బావ సరస్వతి అక్కడనే దూరం 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 నీ మర్దలు నువ్వు బావ దూరం విష్ణుదేవుని భార్య లక్ష్మీదేవి చెప్పలే, బ్రహ్మదేవుని భార్య సరస్వతమ్మ చెప్పలే, యమధర్మరాజు భార్య శ్యామలదేవి చెప్తుంది కావచ్చు. శ్యామలదేవి దగ్గర పోతా నేను రామ 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 శ్యామలాదేవి బాబా మబ్బులన్నీ మస్కబారినాయి, బాబా గువ్వలన్నీ గూడు ఏరినాయి, బాబా చుక్కలన్నీ చూడ వచ్చినాయి, బాబా మల్లలన్నీ వల్లు వేసినాయి. బాబా ఉన్నావో ఐదరమంగడి పోయినారు బాబా, అట్టి సాపని తినరెట్టినారు బాబా, మసాలా మంచిగా రుచినారు బాబా, మనసు పెట్టి పుట్టు పెట్టినారు బాబా. ఇప్పుడు ఎందుకు వచ్చినావు? ఓ దేవుడు అబ్బో శ్యామలాదేవి ఏంటిది? కొట్టుకుందురా కొట్టుకుందినా కొట్టుకుందురా మొత్తుకుందినా లోపలేసి ఒత్తుకుందురా లోపలేసి ఏంది రావాలన్న కొడుకు ఒక నోట్ల మాట బయట పడకుండా బయట పడకుండా. శ్యామలాదేవి అపశకనం మాటలు మాట్లాడకు. ఎప్పుడా గీయాల నాని వస్తే మర్దరా శ్యామలాదేవి బాబయ్య ఇవాళ ఎందుకు వచ్చామని మాట్లాడి మరి ఆనాడు దేవాల దేవతలు ప్రతిభత చేత అన్నం తింటాం అన్నారు. మీ అక్క అన్నం రథ కల్పన నోనోమింది, ఒక్కల కాళ్ళకు నీళ్ళిస్తే 100 మంది దేవతలకు రావన్నట. మరి అంత ప్రతిభత ధర్మము నీ దగ్గర ఉన్నదా లేదా అని అడుగుదామని వచ్చిన. నా దగ్గర బాగానే ఉండే. మొన్న వేయిన సంక్రాంతికి సైకినాలు పోసినప్పుడు సైకినాలనే వేయింది, కలిసిపోయిందా? బాగుంటా అంతకు ముందు అయితే. మరి జర ఆగబట్టపోయినా బ్రేక్ లేదు. ఆగబట్ట పోయినా కానీ ఆగలేరా? ఊరందరి ఆగదు అల్లా అన్న నేను నీళ్ళ బాధలేదు అల్లా అక్కడ రాలే ఏం చేయాలి? మరి ఇప్పుడు ఏమి చేయాలమ్మా? నా అక్క ఎక్కడ మేము ఎక్కడ? మరి శ్యామలాదేవి ఏమన్నది బావయ్యా? సముద్రం తలా పెట్టుకొని చేప దూపకెడిచినట్టు గొల్ల కుర్రమల్లు ఎంతే చూడు గొంగడి గొల్లె గొర్రె పిల్ల లేచి గొర్రె పిల్ల కొరకు ఎంతే చూడు గొర్రె పిల్ల వేయిందని దేశం అంతా తిరిగినట్టు ఆ ప్రతిభత ధర్మం అక్క దగ్గరే ఉంటది, మా దగ్గరే ఎందుకు తిరుగుతున్నావయ్యా అని ఆనాడు ఒక శ్యామలాదేవి మాట్లాడి. ఇవాళ నా భార్య ఎంతే చూడు పార్వతమ్మ దగ్గరికి పోయి అడిగి చూస్తానని భగవంతుడు బయలుదేరేనా అరడే తెల్లని మల్లెల్లోనా చెప్పండి బయలు
పార్వదేవి మాత్రం తెలియని లోగిల కనుక నిద్ర తయారు చేసుకోనా రామ 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 మరి నాన్న మరి ఇచ్చిన కానీ ఒక్కని ఒక్కనే వచ్చిన వాళ్ళందరూ తోలుకొని రమ్మంటే 5 నిమిషాలు అయినాక మరి అక్కడ చూడు దేవాల దేవతలు అందరూ నాది ఒక్క వచ్చిన నాదా బామా పార్వతమ్మ ఏనిగోలు పోయి పీనుగోలు వచ్చినవా ఒక్కని వచ్చినవు దేవాల దేవతలు అన్నానికి రమ్మని చెప్పిన అందరూ రాకపోయింటే నువ్వు ఎక్కడ వేయిందంటే ఆనాడు బామా పార్వతమ్మ ఎంత నువ్వు 5 నిమిషాలు నువ్వు ఆగు అన్నావు ఆగినందుకు దేవతలు ఏమన్నారు నాది అయ్యాల ఎంత నువ్వు ఆనాడు అయ్యా ఈడ కూర్చున్న టైం పాస్ అయితే లేదు పచ్చిత పంచం పారగమ దూద వాడినాం దేవారి దేవతలు అందరు ఒక్క దిక్కు ఒక్కరిని ఒక్క దిక్కు వాళ్ళు ఓడిపోయి గెలిచిన కాబట్టి ఆ దేవతలు ఏమన్నారు మరి వాళ్ళ ఎంత ఒక్క ప్రతిభత చేత అయితేనే అన్నం తింటాం అన్నారు కాళ్ళకు నీళ్ళు ఇస్తే ఒకళ్ళకి ఇస్తే 100 మందికి రావాలన్నట ఒక్కరికి ఇస్తారైతే 100 మందికి రావాలన్నట ఒకళ్ళకి పీట అయితే 100 మందికి రావాలి ఒక అన్నం పెడితే 100 మందికి రావాలన్నట అటువంటి ప్రతిభత ధర్మం నీ దగ్గర ఉన్న నానమ్మ అయ్యో నాదా మరి ఎంతనే గాని చూడు నాదా మరి ఎంతనే గాని అగదోడు గనక మరి పతివత మరి ఏనాడు గనక నా దగ్గర వాళ్ళ దగ్గర లేదంటే నాదా మరి విద్యనే కాదు మరి అందుకే అంటున్న శంకరుడు అంత దాతలే పర్వతంత మాతలేదు అంటారు మరి అగదోడు నాదా పతికి గండవద్ద పతాది పోలే 10 శతాది పోలే అంటారు నాదా నీ నిమిత్తం ఏమో నాకే ఉన్నది నాదా ఆ విధంగా నువ్వు ఏ విధంగా అంటే ఆ విధంగా నేను అన్న పోయిన పెడతా నాదా నీ కరణ కటాక్ష నావి ఉండేది ఉంటే ఆనాడు ఏం తెందుడు 100 మంది దేవతలకు అన్నం పెడతానన్నవా వచ్చులో రమ్మను అన్నవా నీవే తల్లి ఎంత నుడు ఆనాడు రమ్మని చెప్పినాడు దేవా జంగమయ్యా ఆనాడు దేవాన దేవతల దగ్గరికి పోయి దేవతలు తీసుకొస్తానన్నాడేరా రామో రమ రమ దేవారి దేవతలు అందరూ ఆక ఉన్నరే ఈ భార్య ఏమన్నది అంటారు ఏమైందయ్యా నీ భార్య ఒప్పుకున్నదా నా భార్య పార్వతమ్మ దేవాని దేవతలు అందరు రమ్మన్నది ఒక్కల కాళ్ళకు నీళ్ళు ఇస్తే కడుక్కోమని చేతులు చెవి పెడితే 100 మందికి వస్తుందట నా భార్య రమ్మన్నది సరే పోం బావా ఆనాడు పోదామని ఆ భగవంతుడు అందరు రమ్మన్నాడు దంగమయ్య ఆనాడు వెళ్ళిపోయిండు 33 కోట్ల దేవతలు వెళ్ళిపోదామని అందరు ఆకంబైలు వెళ్ళి వాళ్ళు అందరు రాకం పోతుంటే కానాడు ఏం తెలుడు రామా అరే ఒకవేళ దెబ్బలు ఎడ్చి మరిచిపోయి ఒక్కలకు ఆనాడు చెంబిట్టి అది రానే రాదు 100 మంది చేతుల్లో కనబడదు దెబ్బలు వచ్చినా గానీ మనం అబద్ధం ఆడాలరా అబద్ధం ఆడాలి ఎటువంటి మాత్రం ఓడియాలి అయితే భార్య నోడు వచ్చినా భర్త నోడు వచ్చాడు భర్త నోడు వచ్చా భార్య నోడు వచ్చాడు రాలేదని మన అందరి మాట ఒక్క దిక్కు ఉండాలి ఒక్కడే మాట అందరూ ఒక్కడే మాట ఉండాలి అంతే కదరా మరి ఆనాడు అందరు ఆక బయలుపోతాండి అరే రే భర్తలు కాదు నాయ్యా దేవాల దేవతలకు అడ్డము అరే రే రే దేవతలకు వీరుడు బయలుడు అందరాకవు దేవాల దేవతలు
రాముడానే రామ ఓ రామ అయోధ్య రామ రాముడానే రామ ఓ రామ అయోధ్య రామ అందరూ గౌరవాలు వాడి వంశావు నారేమో రాముపై 3 కోట్ల దేవుడు బయలుదేరాడు దేవతలాలా ఎడిపోతారు మీరు అందరూ? అరే నువ్వెవని నా పేరు కుబేరుడు. నీ పేరు కుబేరుడు. నువ్వు వెళ్ళిపోతున్నా బిడ్డ? నేను పంచనగిరిలలో పోతానా. ఎందుకు? పార్వతమ్మ నాట వంట భోజనాలు చేసిందట, అన్నం సత్కరించడానికి నేను పంచనగిరిలలో పోతాను. మీరు ఎడిపోతారు మరి? వారి మేము పోయేది కూడా అక్కడికే. నేను కూడా అక్కడికే. అక్కడికేనా? అరే ఒక మాట, మనం అనుకున్న సంగతి ఆట ఆడి ఓడిపోయిన సంగతి మనకు తెలియదు. మరి వీడు లగ్గం ఎత్తగొట్టగాల, మనం అనుకున్న ముచ్చట ఎత్తగొట్టగాల. ముందే కుబేరుడు ఏడ తింటే కాడనే చెప్తాడు బియ్యం అంటాడు వీడు. వారి నీకు ఒక్కడే మాట చెప్తాను బిడ్డ, నువ్వు మాతో వస్తావా? వస్తావు కానీ మేము చెప్పినట్టు నువ్వు వినాలి. ఎట్లా? మాతో మేము ఏది మాట్లాడితే నువ్వు అదే అనాలి. ఎట్లా చెప్పు. అయితే ఆ దేవాన దేవతలు అందరం మీ అందరం ఒక్కటైనాం. ఆ శంకరుడు మాత్రం ఒక్కడొక్కటి. ఏ ఆట ఆడినా కానీ మాత్రం నువ్వు మమ్మల్నే ఓడిచింది కానీ ఆయన మాత్రం ఓడిపోలేదు. ఎక్కడ ఓడిపోతున్నాడు? ఇలా చూడు, వాళ్ళ భార్య మాత్రం చూడు పతివతరాలు. ఆమె చేత మాత్రం చూడు, ఒక్కరికి ఇస్తారు ఎత్తే 100 మందికి రావాలి, ఒక్కరికి నీళ్ళు ఇస్తే 100 మందికి రావాలి, ఒక్కరికి అన్నం పెడితే 100 మందికి రావాలి. చూడు వచ్చినా కానీ రాలేదు అనాలి మాతో పాటు. సరే అంట మీరు ఎట్లా కట్టినా అంట అంటే అన్నట్టు మన పొట్టపేగుల్లో పలగదంత మీరు ఎట్లా కట్టినా అంతేరా? ఇద్దరు మాత్రం ఒక తిరుగున్నారా? అదే నీ పొట్టుకోడు అంతమా నేను. సరే అందరాక బయలు ఎండికొండ పోతామన్నారా? అరే రే 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 రామ అరడే నంద నందన ఎప్పుడు చేరు వచ్చినారు రాదు తలుచుకునే గాజుటమ్మ వల్లట్టు మరి నాకు చూడు నా భర్త చూపు నా విధం ఉన్నాక నాకేం బాధ అన్నదమ్మా. సూర్యచంద్రుడు రాజులు ఏనా అడిగనక సూర్యుడు చంద్రుడు నాది ఉన్నాక సుక్కలన్నీ కుక్కలు అయిపోవునా? ఆడవిళ్ళందరూ పతివత్రం అలగనక చూడు దచ్చగన్న బిడ్డ కాదండి పర్వతైన చెమ్ముతోని ఉతకాలు పట్టుకుని వచ్చిన దేవుళ్ళకి మాత్రమే నాడగనక అందుకే అంట మొదలుగా అలవనిగా కాళ్ళకు లీయాలి చేయగడుకోమని వాళ్ళు లీలిత్రైనా చెమ్మ చేత బట్టి అరే
కోట్లాది మంది దేవతలు మనగా అందరూ గడిచిన అందరూ మాత్రం ఏనాడు శివజాలి చెంబుతో నీళ్ళు ఇప్పుడు ఇచ్చిందో అయ్యలాల అచ్చనే అని అందరిని అడిగినాడు ఓ వచ్చినాదిరా నీకు రాలే 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 ఓ పర్వతం నాకు వచ్చింది నాకు వచ్చింది ఓ పర్వతం నాకు వచ్చింది చెంబ వచ్చింది బాబా వచ్చింది 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 మరి మరి నువ్వు ఎప్పుడు కొడతావు రా ఆయన్ని అయినా నీకు ఒక్క తిరిగి చెప్తాను అందుకే మాతో రాకురా నువ్వు భద్ర వద్దంటే మాతో వస్తుంది మీ ఎట్లా చెప్తా గట్ట ఏమని చెప్తే వాడి రాడే అంటే నువ్వు వచ్చిన వాడిది అరే నేను అడ్డాను ఇట్లా దక్కంటే దిప్తయిందిరా అంతేనా మరి ఇక ఇప్పుడే వేయింది ఇక మళ్ళీ ఇప్పుడు అన్న ఇస్తారు లేస్తుంది ఇస్తారు లేచే కాడ నువ్వు మాత్రం వచ్చింది అన్నావు అనుకో నేను నాన్న ఇస్తాను సంస్థ నేను ఈసారి వచ్చిందంటారా సరే రాలేదా రాలే ఆ? రాలేదా రాలేదంట అరే మరి ఎంతమంది కనుక మరి ఒక్కరు చెంబెత్తే కనుక 100,000 మంది కోట్లాది మందికి చెంబు వచ్చింది అందరి చేతుల్లో ఒక్క చెంబెత్తి మనకు అందరి చేతుల్లో చెంబులు కనబడుతుంది అరే ఆడు వెళ్ళివరాని కనుక తన పతిపత్రాలు మరి నాన్న కనుక కాకరాక బియ్యం కడవల్ల గంట బీరాక బియ్యం బిందెలు అంటారు మరి 7 సర్వాల బియ్యము మరి 3 గంటలు కనుక అన్న పోయినాడు మరి కాకినెత్తులు కామడియప్పలు 18 పాల కడ్డీలు 36 ములకలు 76 దేవనాలు పెరుగు శాఖలు తయారు చేసిన తల్లిరా అయ్యో అరే ఇట్లా రాజదేవో కోకుండా చదువుతారా గుర్తిలో మీరు అయ్యో శ్రీకాంత పీడాలు ఆ తల్లి వేసినారా శ్రీకాంత పీడాలు శ్రీకాంత పీడాలు ఆ తల్లి వేసినారా శ్రీకాంత పీడాలు శ్రీకాంత పీడలు వచ్చిన దేవాల దేవతలు మాత్రం ఒక్కరికి పీట వస్తే 100,000 మందికి ఏమైనా అందరికి పీటలు వచ్చినాయమ్మా తల్లి వారాని ఇతరులు వేసినారు ఆ తల్లి వారాని ఇతరులు వేసినారు ఆ తల్లి వారాని అయ్యలారా ఇస్తారు అందరికి వచ్చినాయి అని అడిగింది ఇతరులు అందరికి వచ్చినాయి అవలాలు చెప్పు రాలే రాలే నాకు రాలే మనకు వచ్చింది నాకు రాలే నాకు రాలే నీకు వచ్చినాదిరా నాకు రాలే అయితే వచ్చింది కానీ రాలేదని మనం అనాలి నాకు రాదు ఎటువంటి మొత్తం రాలే అని చెప్పాలి అబద్ధం ఆడియాలి వచ్చింది కానీ రాలే రాలే నీకు వచ్చినాదిరా రాలే రాలే చెప్పు పార్వతి రాలే అమ్మ రాలే నీకు వచ్చినాదిరా నాకు సుత రాలే 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 నాకు రాలే పర్వతం మనకు వచ్చింది ఇస్తారు నాకు వచ్చింది పర్వతం మనకు వచ్చింది నాకు వచ్చింది ఇస్తారు వచ్చింది ఆవురా నీ పిల్లలం ఉండవయ్యా వచ్చిందన్నాక మళ్ళీ రాలేదంటారు ఎవరు అబద్ధాలు ఆడతారు ఇక నీతో అబద్ధం సమదైతే అంటారు మరి అయ్యా మరి నీకు 2 అలగన్నాలు చూస్తానవా ఇతరులు వేసుకున్నా అటుకాడ నుంచి అన్న అత్తరు ఇటుకాడ నుంచి అన్న అత్తరు అందరికి వేసుకుంటూ వచ్చిన నటనలో మరి ఏనాడు కనుక మరి కొబ్బిరుడు ఉన్నాడు మరి అటుకాడికి ఇటుకాడికి వదిలిపెట్టిన అడవాలని ఎత్తరా సప్పుడు ఏరేవరా అయితే ఇప్పుడు అన్న మాటకు నియమా అబద్ధమా అయ్యా దేవుడు అలా అబద్ధం సర్వదైతం అంటారు ఎందుకు అబద్ధం అంటున్నారు మీకు అందరికి ఇస్తారు వేసిన అయినా నేను అన్నం పెడతాను అని మరి అడవిలో ఎవరు అడగలమో మరి అప్పుడు చూడు అడగలు ఏనాడు అన్న పోయినాడు అమ్మా అరే అట్ట కంకణాల చేత అన్నాలు చేస్తే అట్ట కంకణాల చేత అవనే తోలబట్టు 66 అన్న పోయినాడు తల్లి ఆ తల్లి ఎత్తినాడు అన్న పోయినాడు తల్లి అక్కడ దేవాల దేవతలు అందరూ మాత్రం ఏనాడు ఇతరులు వేసినాక మరి అన్న పోయినాడు మాత్రము అట్ట కంగునాల చేత అందరి కొరకు ఏనాడు అన్నం పెట్టింది అన్నం పెట్టే తల్లి 36 ములక పచ్చడి 76 జీవనాలు పెరుగు కాగిన ఎదురు కమ్మలి అప్పలు పంచిన ముత్తాలు పాలగడ్డలు జీవన జ్యోతులు మాత్రము శాఖ వేసిందమ్మా అయ్యా పొద్దల్ల నిన్న మీరు పొద్దల్ల నిన్న మీరు అయ్యా
అన్నం ఎవరయ్యా? అరే ఓ వచ్చిన ఆదిరా అన్నం నాకు రాలే. వచ్చింది కానీ రాలేదు అంటాడు. నీకు వస్తారా? నాకు రాలే. వచ్చిన ఆదిరా నాకు చేత రాలే. నాకు సుత రాలేదు తల్లి. రాలే రాలే రాలే. పార్వతమ్మలకు అన్నం వచ్చింది. ఓ పార్వతమ్మ నాకు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది. పార్వతి నాకు వచ్చింది అన్నం. కష్టపడ మాతో నువ్వు మా ఇచ్చేది అమ్మ నాకు వచ్చింది అన్నం. నువ్వు ఓ నాకు వచ్చింది. అయినా కొడుకా ఈ తిరిగి వచ్చా ఎంత కొట్టినా కష్టపడు. నేనంటే అబద్ధం అంటారు చూడు. వాళ్ళు చూడు అన్నం కదా, అన్నం కదా వాళ్ళు అందరు చూడ అన్నం. దేవాన దేవతలు కానాడు ఎంతనుడు కారే ఈ గుగురుడు ఏవటి మన మాట వేయింది. మా ఒక్క మాట చినుర్రి అయ్యలాల అన్నం ఉండవు. అని ఒక్క మాట రా అన్నా ఇట్రా. ఏమంటావా అయితే నాకు ఒక ఆలోచన. ఎండ్ల కానీ మొత్తం ఆ శంకడికి వెళ్తాను, ఆ పారి వాళ్ళకి వెళ్తాను. మనం ఎండ్లగాని మనం ఓడిపోతాం. పారికి ఒక్కటి ఆలోచన. ఇక చూడు అన్నం మాత్రం చూడు, పార్వతి మాత్రం అన్నం పెట్టింది. అన్నం పెట్టింది కానీ ఒక్క మాట, ఆ తల్లికి మాత్రం చూడు సంతానం అయిందా కాలేదా? సంతానం అయితేనే అన్నం తింటాం, లేకపోతే మాత్రం తినము. పిల్లలు నేను అన్నం తినాలంటే నేను ఒక్క మాట అడుగుతాను. అడుగు అన్నవా? అయినా దేవతల మీరు ఏ మాట అంటారు? అడుగురు బిడ్డ. నీకు ఇంటి వారంటారు బయటి వారంటారు తల్లి. రామ కోదండ రామ కోదండ ఈ మాట్లాడానికి నా భర్త ఏమంటారు? ఏమిరా ఏమిటే బాగా పాలదు లంగతో నా భర్త నోటిని రాడమని మీరు ఎట్లా నన్ను ఇంటి వారి సంగతి బయట వారి సంగతి ఇక్కడ చెప్పిపోయినట్టు మీ ప్రాణం తీస్తా నేను కట్టుకోక సినిమా పార్వతమ్మ ఇవాళ మేము అన్నదానికి నువ్వు బాధపడకు. ఎరా తల్లి, ఇంటి వారనగా నీ కొడుకులని అర్థం, బయటి వారనగా నీ ఓ ఎంతెందుడు నీ బిడ్డలని అర్థం. నీ గర్భవాసం అందు కొడుకులు బిడ్డలు ఎంతమంది తల్లి? మీకు అదే అడిగాను, ఇట్లా లేదు అమ్మి. అరే అయ్యో పిల్లగాడు వెళ్ళ తెలిసి బొర్రాడ్డట్టు అయిపోయానా. మరి అగదూడు ఎత్తిన కానీ కొడుకుల కన్నవా, కోడళ్ళ తెచ్చినవా, బిడ్డల కన్నవా, అల్లు కట్టినా అని మరి అగదూడు కావాలా? అచ్చిన దేవతలు ఈ మాట ఎప్పుడన్నారు? అరే రామ 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 తల్లి దేవరాని పార్వతి మరి నా బొద్ద మాత్రమేనా అని కొడుకులంటే బిడ్డలంటే నాయన్నా. అందుకే అంటున్నా అవ్వలారా, కోటి వరలు పోసిన కోడల్ని బిడ్డలు కాదు, అచ్చ వరలు పోసిన అల్లున్న కొడుకులు కాదు. ఆడి విల్ల పుట్టాల అవసరం ఉత్తరేల కొడుకులు పుట్టాల గోత్రం ఉత్తరేలు అంటారు. అరే కొడుకులు కాదు కోడితే ఇరాల బిడ్డలుగా నాలే బావదీలు అంటారే అమ్మా. అయ్యమ్మ తల్లి పార్వతి పార్వతి మొక్కాని కొమ్ము కూడా పెట్టినారా, సాగినది అమరాలు గుండెకు బిల్లు అదే దాలగొండ దల్లవాణి గుండెలకు బిల్లు అని కార్యాలు వదలని ఏమని చేసుకొచ్చి గంగనాథు దంచుకొచ్చి నల్లగుండ వరకు 4 భాగాలు, 7 గుండెలు 7 భాగాలు కొడుకులు బిడ్డలు అంటే ఆ తల్లి రాని
అనగానే ఇవాళ మరి తలబట్టు పట్టినవు ఓ పార్వతమ్మ గొడ్డుబారి చేత అన్నం పెడితే పెట్టిన వానికి మోక్షం లేదు, పట్టిన వారికి బరకత్తి లేదు. గొడ్డుబారి చేత అన్నం తింటే తల మీద దయ్యాలు ముట్టాయి. నువ్వు ఎంతైనా పుట్టు గొడ్డు రాలు, నీ చేత అన్నం పెట్టరాదు, మేము తినరాదు, మా తల మీద దయ్యాలు చుట్టా ముట్టాయి. అమ్మా అన్నం మీనికి వెళ్ళి లేచిపోతాడ పార్వతం ఏమన్నది? ఎందుకు పోతారయ్యా? అన్నం మీనికి వెళ్ళి లేచిపోతాను కానీ దేవతలాలా తినరయ్యా. మరి రేపటికల్లా ఎంతెందుడు మీరు అన్నం మీనికి లేచిపోతాను కాబట్టి నా చేత అన్నం కాదని పోతాను కాబట్టి ఎక్కడన్నా మరి మళ్ళా నా ఇంటికాడ పండుగ అయినాడు అన్నం తినాలి. ఎవరి ఇళ్ళ పండుగ అయినాడు వాళ్ళ ఇంటికి పోయి అన్నం తినేది ఉంటే పత్తికాయ వాళ్ళ మీ తలకాయలు వాళ్ళ ప్రాణం పోని చట్టి శాపం పెట్టినది. కుబీరుడు ఒక్కడు అన్నం తిని లేచిపోతాడు. ఏమిరా కుబీరుడా, నీకు ఆడవైనా ఎంత పూటకు పుట్టేటోట్లు అన్నం దొరకని, పూటకు పుట్టేటోట్లు అన్నం దొరకని, ఎంత తాగుటానికి డంబె నీళ్లు దొరకని జీవించి దివనార్తి పెట్టింది. పార్వతమ్మ దేవాన దేవతలు వెళ్ళిపోయినప్పుడు తల పట్టు పట్టింది. కన్న తల్లి ఇంటిలోన ఉన్నదే కన్న తల్లి ఇంటిలోన ఉండగా నాడు దేవా జంగమయ్యా దేవాన దేవతలు నా భార్య పార్వతమ్మ అన్నం పెట్టిందా పెట్టదా, తిన్నరా తినలేదా, ఇంటికి పోయి చూసి అత్తను అన్నడే. రామ 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 ఆడవిల్ల చూడు నమ్మకాల తిరగల మొక్కజొన్న వేసుకొని మొదలు కొట్టే మాడుల మొక్కజొన్న వేసుకొని కాయలు కొట్టే మాడులు అక్కడ చెంది మరి అడిగ చూడు నమ్మకాల ఏ బాధ కానీ ఏ కష్టం కానీ బాధ కలిగినప్పుడు ఏ నాడు భర్తలు చెప్పుకుంటున్నా నట్టంలో మేమైనా ముందట వాళ్ళు మీరే నువ్వు ఏం మనసు పడితే నువ్వు కదా ఇప్పుడే మనసు పడుతుంది 10 మంది దగ్గర అయ్యయ్యో రామ అయితే మరి అప్పుడు చూడు నాడు అతలు ఇవరాని అంట ఉన్నది. పార్వతమ్మ ఇవాళ దేవాన దేవతలు అని మన ఇంటికి అన్నం తిన్నదా తినేదా, ఎక్కడ ఇస్తారా అన్నం అక్కడనే ఉన్నది. దేవతలందరూ 20,000 ఏమో ఇంటి ముందర తలపట్టు పట్టావు. మరి అగ చూడు నాగా దేవతలందరూ మాత్రం ఏమన్నారయ్యా, మరి అడ్డబొంటు చూడు కనుక అయ్యో బామ పార్వదేవిని చేత మేము అన్నం తింటాం కానీ నీకు ఇంటోళ్ళు ఎందరు బెడ్డలు ఎందరండి తెలవకదాన్న కనుక చూడు తెలిసిపోరాడు నేను మూడు దెబ్బలు కొడుతున్నాడు మరి దెబ్బరాడు దెబ్బలు చెప్పిన నేను బామీ అన్న మాట తల్లి పార్వదేవి కనుక నీకు ఇంటోళ్ళు అంటే కొడుకులు బెడ్డలు అంటే బిడ్డలు అని అన్నారు. నాకు ఏమవుద్ద మాత్రమే నాడు కొడుకుల సంతానం బిడ్డల సంతానం లేదంటే నీది గొడ్డు పేరు ఉన్నది. మరి ఒక చూడు కనుక గొడ్డు పేమేమో ఎరాదన్నారయ్యా, గొడ్డు సంపద నాద గోడ పోనాది పాలన్నారయ్యా. మరి ఒక చూడు నాదా నీ ఇంటికాడ కనుక నా ఇంటికాడ పండుగ ఎండాడ మీరు అన్న తినాలి. ఒకవేళ
హోమంత కుప్పిడు కనుక మనం ఒక్కడ తప్పవాలి ఎవరు అన్నది లేదు వెళ్ళిపోయి ఎక్కడ ఇతరులు అక్కడ వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయిను అల్లారా అన్నం తినవాని అడ్డమోతే మీ అన్నం తినవన్నరే నాదా రవనా ప్రాణ అందుకే అప్పటికైనా ఇప్పటికైనా నాదా దేవతలు అన్నమాట నాదా నాకు నేటికి నీవే నాదా దేవతలు అన్న మాట అబద్ధం కాదు నాదా పొగంటి పోతండ ధరండి పోతండ లోకం అంతా ఏమంటారు అయ్యా నీకు ఏనాడు కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అని అడిగేటోళ్ళు ఉన్నారు మరి అగదోడు ఎన్ని బంగారం ఏ పాలు సంపాదించడమా అని అడిగేటోడు లేడు నాదా మరి అదే కాకనయ్యా రజనీకు పంట ఎప్పటి పండిందా అని అడిగేటోడు ఉన్నాడు కానీ ఎన్ని తెచ్చినాయి అని అడిగేటోడు లేడు నాదా అందుకే అంటారు కొడుకులు పుట్టాలి ఏనాడు కోరికలు బిడ్డలు పుట్టాలి భగవదిరాలు అంటారు మరి ఉండరాదు మంది బతుకు ఎత్తరాదు అడిచను నా తల్లి ఎంత భూతాలి ఎంత భూతాలి ఎంత అడతాలి అంత అరే కాత పూత చెట్టు వేసుండదు కనిపించు తల్లిగా తోంటిది అయ్య రెండన పండాలి తెలివేమో నాదా ఉండేమో నాదా మరి అప్పటికైనా ఇప్పటికైనా నాదా పడుతున్నాడు అన్న కొడుకులన్న బిడ్డలన్న ఉండాలి పడుతున్నాడు పది ధనమైన ఉండాలంటారు పడుతున్నాడు అనగా ఎంతైనా సంపాదించకూడదు ఎక్కువతే కాళ్ళ లెక్క దగ్గరికి వచ్చి మంచం తరుగుడైనాక నా కొడుకులకు బిడ్డలకి ఇంకింత సంపాదించకపోతే అనిపిస్తే మంచం అడ్డాక నాదా ఎవరు సంపాదించలేరు నాదా రక్తం ఉన్నంత చేతి ఉరుకులాద వలన రక్తం నచ్చినాక గట్ట చేతి గచ్చినాక నాద ముసలవుతారా అంటారు అయ్యో నాదా మనుషుకుండేది మూడు గంగాళ్ళు ఉడతా వాళ్ళు మరి పుట్టినాడు పుడు పండుగ పెరిగినాడు పెండి పండుగ సచ్చినాడు పండుగ సవ పండుగ అంటారు నాదా అయ్యా కొడుకుల కోరకైనా పెద్దలకు వచ్చేది పెద్దరాస అన్న జిల్లకు వచ్చేది రాకెట్ల పండుగ అంటారు నాదా అలా మనకు ఏనాడు బతుకమ్మ వేరిచిస్తే బతుకమ్మ పట్టుకొని పోయి మరి బతుకమ్మ బండల కాలింగా చల్లంగా ఆడుకొని ఆడి ఊరలేదు నాదా పగదుడు నాదో అట్లా కాకుండా కానీ నాదా మరి అటువంటి కనుక మన కాళ్ళెక్కల దగ్గరికి వచ్చినాడు మగపుగా మనకి ఎంతిన గాని గంజు వద్ద కొడుకులు కోడలనే పాయనాదా అయ్యా ఇళ్ళకి మొగ్గులు ఎట్టావనా పిల్లలకి మొగ్గులు ఎత్తనాడు ముక్కు మలిపెంగాడు వీళ్ళలేదు అందుకే అంటారు అప్పటికైనా ఇప్పటికైనా 3 ఏళ్ళ కొడుకుంటే ముల్లి కట్టే కాతరా 6 ఏళ్ళ ఆడి ఊరు ఉంటే నలకి విడితే కాతరా అంటారు రాదా అరే అవి బిడ్డలు తల్లి కాతరంటారు కొడుకులు తండ్రి కాతరంటారు నాదా నేను బొడ్డు పేరు మొయ్యలేనేమో ఉండలేని వంట బతుకోరాదా మన దేవన దేవతల నాదగిస్తున్నది రాదా అదిగ చూడు నాదా రానున్న కాళీయమ ఏనాడు రానున్న దేవ రోజుల్లో కలియోగం పుట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది కలియోగంలో ప్రనాదా లోకమంతా ఏనాడే అంటున్నారు సత్యనాడుగా గేరెడ్డి కొడుకులు అంటారు
మరి అగదుడు ఎదురు బిడ్డలు అంటున్నాదా బాబు దచ్చిన్నాడు అమ్మ దచ్చిన్నాడు కలియోగం లోపల ఒక్క కొడుకుంటే అగ్గి పెట్టే కొడుకు అంటారు మొగోడికి ఎంత దుఃఖం ఉన్నా కానీ కాళ్ళ సదల తలగా వేసుకుని నాలుగు తెలిగించుకుంటా కళ్ళ దుఃఖం కడుపు కద్దుకోను మొగోడు కడుపు లోపల గులుతాడు నాదా అయ్య నాద రావే నాదో నాదరాగో నాదా కొత్త బిడ్డ ఉండి అల్లగడిగి నాదా అన్నదానం చేసి ఒకరింటికి నాదా చిన్నాడో నాదా అమ్మదచ్చిన్నాడా అమ్మదచ్చిన్నాడే ఎల్లల్లదనే కళ్ళు అంటున్నారు కన్న బిడ్డల ఎట్లా ఉంటది కొడలుంటే కొడలు వారేసినాదా కొంకుంటే కొంక వారేసి చెల్లల్లకేలు ఉరి కత్తరు బిడ్డలు నాదా ఇంటి కాడ బిడ్డలుంటే ఓ బిడ్డ మీద అవ్వయ్యన్నాడు అగో తలుపు తాన వదిలిపెట్టినాదా అత్తమ్మతో చెప్పుకొని భర్తతో చెప్పుకొని పిల్లలు వదిలిపెట్టి మరి అగదూడు నాద తల కొట్టుకుంటూ బొచ్చ తెరుచుకుంటా కన్న బిడ్డ మీద వాడి బాబు మీద వాడి కోటి ఎడుపు ఎత్తంటే ఇది వరదాకా ఏ తప్పు లేదు కన్న బిడ్డగా వచ్చింది గొల్లెత్తిందంటారు అందుకే అంటారు అవలా ఆడి ఊరి ఉట్టాల బలగం వేసి పాట పడాలి అంటారు ఆడి ఊరి ఏడితే నాది 7 వడలు ధనం పడుతుంది నాదా 7 రోజుల్లో చూడుకి డ్యామ్ గ్రామం లోపల మరి అగ చూడు ఏనాడు కన్న వల్ల విన్నల్లంగా కన్న వల్ల విన్నల్లా మరి ఎదురు కోలన్న ప్రాణమూలంగా మరి చంద్రయ్య ప్రాణమూలంగా మరి చూడు ఏనాడు కన్న కొడుకుల కోడళ్ళ దగ్గర విలుచుకొని ఓ కొడుకులాలే నా కొడుక సంపతి నా కొడుకు రాజు నా ప్రాణం పోతుంది కొడుకులారా నా ప్రాణం వేగినాక నా బిడ్డలెత్తరు కొడుకు చెట్టుకెడతారు గుట్టకెడతారు అయ్యా ఇద్దరా బిడ్డలు ఇద్దరు బిడ్డలా బాబులు పోతా ఉన్నా నా బిడ్డ ఎల్లవా ఇది పోతా ఉన్నా నా బిడ్డ సరవా బిడ్డలు మిమ్మల్ని అన్నగారు బిడ్డ నీ రథగానే పోతే బిడ్డ గానాల మీ బాబు అన్నాడు ఓ కొడుకులాల నా బిడ్డలకి ఇప్పుడు వస్తే నా బిడ్డలకి ఏనాడు అనగా ముందట గుప్పన్న పెట్టుకొని ముచ్చట చెప్పి అందుకే అంటే అవరాలుగా నాడు కళ్ళగడి కన్నదానం చేసి బిడ్డలు సాగదోలిన్నాడు అదే అల్లుళ్ళ చేతుల ఈ ఎంపుల చేతులు ఈ ప్రాణుల చేతులు పెట్టినప్పుడు బిడ్డల అలగత్తమ్మ తెరిచి మాట్లాడకన్నాడు బిడ్డల అలా నీడలు నిమ్మలుగా అమ్మగారి ఇల్లు అంటారు బిడ్డ నిలిచి కట్టం చేసేది అత్తగారి ఇల్లు అదే కాక బిడ్డు ఆట పాటలు బిడ్డ అమ్మగారి ఇల్లు అంటారు వాళ్ళకి ముగ్గులు అత్తగారి ఇల్లు అంటారు బిడ్డ రావే బిడ్డ ఎల్లవా బిడ్డ సారవా పోతా ఉన్నా రేపటి కాలం అప్పుదచ్చిండానే ఆ ఇల్లు మరవాకుండే మరి అగ చూడు ఎంతేనే గాని ఓ బిడ్డలారా నేను పోతాను బిడ్డ మీ అవ్వ ముత్తగా సావచ్చింది బిడ్డ మరి అటువంటి మీ తల్లి కనకవతోవా మరి 4 ఏళ్ళ పొద్దుకు బిడ్డ మీ అమ్మవేన తొమ్మ బిడ్డ నాకు దొరికిందే బిడ్డలారా బిడ్డ సావంటే సంతోషం బతుకండి దుఃఖం బిడ్డ ఎల్లగాకుండా రేవుగాకుండా చెల్లెళ్ళ తల్లి కళ్ళ బిడ్డ బాధ కలిగినప్పుడు బాధపోతుడు ఆపదొచ్చినప్పుడు బాధపోతుంది బిడ్డ ఇక పొత్తల చుట్టామైనా పొలమారు బిడ్డ మేము దాటినామే పొత్తల చుట్టం పొలమారు దాటి రాని
నీ అన్నలొక్క మాట అంటే తమ్ములొక్క మాట అన్ననాడు కూడల్లాలా నా బిడ్డలు వచ్చినప్పుడు అల్లుళ్ళు మనవలు మనవరాలు వచ్చినప్పుడు మీరు దూటాంచి కొట్టకూరు దూరం ఇయ్యకూరు బిడ్డ దూటాంచి కొట్టి దూరం కొట్టని బిడ్డలాలా ఓ కొడుకులాలా సీర పెట్టే కాలం రైక పెట్టి ఏమలే నాడు కొడుకులాల అంగి కాలం మొక్కి సాగదు అయ్యా అయ్యో ఆడబిడ్డాలంటే అందుకే అంటారు తౌడు పరంబుకే గాని తల్లి గారి ఇల్లాని ఆ చేస్తారు బిడ్డలు అన్నలు నదాలు కాదున్న దాలి పెట్టిపోయే పున్న పేరున్న దాన్నంటే అవ్వా ఓ బిడ్డలా అదే కాక బిడ్డలాల ఇళ్ళ కాకున్న రేపు కాకున్న బిడ్డు ఇల్లు కట్టినాడు కూరాడు పెట్టాడు బిడ్డ మరి పండుగ నాడు మంగళాడుతూ అంటే ఆడి బిడ్డలు అంటారు అన్న జిల్లలకు రాకిడి కట్టే ఆడి బిడ్డ కట్టరు చక్కెర గుడుకులు పోయే ఆడి బిడ్డలు అంటారు సీరియసార్లు పెట్టేది అన్నదమ్ములు వదిన మరదాలు అంటారు అగదుడు గవ్వలాల శృంగారం ఉండేది అత్తగారింటి కాడ అయ్యా అయ్యో నా బిడ్డలాల నా బిడ్డ ఆడదానికి ఉండేది 100 ఏళ్ళ కట్టగాలం ఎట్లుంటది మరి అత్త మహామంచొల్లైనాడు బిడ్డ చేసుకున్న భర్త దూటాన్ని దూరం కొట్టినప్పుడు ఆడదానికి ఉండేది 100 ఏళ్ళ కట్టగాలం అంటారు ఓ బాబు చంద్రయ్యా మమ్మల్ని ఎక్కడ దానం వచ్చివా అని చెప్పి మా కర్రకు పుట్ట పెడతారు బిడ్డు చెల్లెల తెలికల్ల బిడ్డు ఇలా పాట పెట్టిన మీ బాపు అదే కాకుండా అప్పటికైనా ఇప్పటికైనా అరే అత్తమా దూటాచి దూరం వచ్చిన చేసుకున్న భర్త ఒక్కడు మంచోడైతే అవయ్య పుణ్యగ్రామం మార్పిస్తారే బిడ్డ